హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు అందరికీ ఇదంటే ఇష్టము, కానీ సీజన్కి తగ్గట్టు ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి తగ్గట్టు ఆ స్వీట్ మనం చేసుకోలేకపోతున్నాము. అదే అండి జున్ను. చిన్నప్పుడైతే జున్ను పాలు బాగా దొరికేవి. ఎప్పుడంటే అప్పుడు అమ్మమ్మ వాళ్ళు అటు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు, బాగుండేది. ఇప్పుడు ఆ టేస్ట్ ఉండట్లేదు, పాలు దొరకట్లేదు. సో దీనికి ఎలా రిప్లేస్ చేయొచ్చు అన్న విధంగా ఈరోజు నేను వీడియో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాయకుండా ఉన్నవి తీసుకోవాలి. దాంట్లో మనకి ప్రతి సూపర్ మార్కెట్లో కామధేను జున్ను పౌడర్ అని దొరుకుతుంది. ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అది తీసుకొని ఫుల్ ప్యాకెట్ వేసేసేయాలి. అలాగే మనం స్వీట్కి తగ్గట్టు ఒక కప్ ఆర్ 3/4 కప్పు బెల్లం పౌడర్ అనమాట. బెల్లం తురుముకొని ఆ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి, లమ్స్ లేకుండా. ఈ పౌడర్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఇలా థిక్గా ఉంటుంది పాలు. ఈ పాలని మనం వడకట్టుకోవాలన్నమాట. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. బెల్లంలో ఎంత కాదనుకున్నా ఎక్కడో చోట నలకలు ఉంటాయి. వడకట్టుకున్న తర్వాత ఈ గిన్నెలో కొంచెం మనం ఇప్పుడు యాలకుల పొడి, అలాగే వీటితో పాటు కొంచెం మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి అస్సలు టేస్ట్ దీనికి, నాకైతే అదే బాగా నచ్చుతుంది. మిరియాల పొడి వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం, ఎంతమంది ఆ టేస్ట్ని మిస్ అవుతున్నారు? ట్రస్ట్ మీ, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అంత టేస్ట్ కాకపోయినా కానీ డెఫినెట్గా అయితే అందరికీ నచ్చుతుంది, చాలా బాగుండిద్ది. మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో అడుగున వాటర్ పోసి స్టాండ్ పెట్టుకోవాలి. ఆ స్టాండ్ మీద మనం కలిపి పెట్టుకున్న పాలది గిన్నె పెట్టుకొని మూత పెట్టేసి ఒక 20 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. తర్వాత ఇది వండి చూసారా, మూత తీస్తే ఇలా ఉంది కదా. మనకి ఇది ఉడికిందా అయిపోయిందా లేదా అని ఎలా తెలిసిద్ది అంటే ఒక నైఫ్తో ఒకసారి గుచ్చి చూడండి. పాలలాగా అంటుకోకుండా నైఫ్ అంతా క్లీన్గా ఉంటే మనది జున్ను రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం అది తీసుకొని ఒక ½ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూసారా ఎంత గట్టిగా ఉందో, మన చేతికి కూడా అంటుకోలేదు. ఇప్పుడు మనం ఇది డిమౌల్డ్ చేసుకోవడానికి ఆ గిన్నె చుట్టూరా చాక్తో ఒకసారి మొత్తం రౌండ్ తిప్పేసి అంతా వచ్చేటట్టు దాన్ని మొత్తం గీరిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్ పెట్టి ఫ్లిప్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. అంటే ఎక్కడ కట్ అవ్వడం కానీ ముక్కలైపోవడం కానీ అట్లా ఏముండదు. నేను చూపిస్తాను చూడండి నాకు ఎలా వచ్చిందో. చూసారా నాకెంత బాగా వచ్చిందో, ఎక్కడ కట్ అవ్వలేదు, థిక్గా గట్టిగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగోండి చూసారా నాకైతే ఎంత బాగా వచ్చిందో పీస్, లైక్ కేక్ కట్ చేస్తున్న ఫీలింగ్ ఉంది. నాకైతే చాలా థిక్గా విడిపోకుండా గట్టిగా ఉంది. నేను చెప్పడం ఎందుకు, మీరే ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.